మన దేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలో ఉమ్మడి రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ యాత్ర రేగొండ పాత బస్టాండ్ నుంచి ఇందిరాగాంధీ సెంటర్ వరకు సాగింది. అక్కడ మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాల వేశారు. అనంతరం బాపు, అంబేద్కర్ రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు పూలమాల వేసి అక్కడున్న వారితో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. నేడు పేద బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడాబాబులే ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేద్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ల ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. ఈ యాత్రలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వతంత్ర పోరాటంలో నెహ్రూ ఈ దేశం కొరకు బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళను తరిమి కొట్టే కొరకు గాంధీ తాతతో జవహర్లాల్ నెహ్రూతో 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఇక స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం. స్వతంత్రం వచ్చినటువంటి తొలి ప్రధానిగా వాళ్ళ క్యాబినెట్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా పనిచేసి అట్టడుగున అనగారినటువంటి పేదలు, దళితులు, గిరిజనులు, బడుగులు, బలహీన వర్గాల కొరకు సమాంతరంగా జీవనం గడపాలని ఈరోజు అన్ని రంగాలలో రిజర్వేషన్ కల్పించడం వల్ల ఈరోజు దళితులు, గిరిజనులు, బీసీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉద్యోగాలలో కానీ చట్టసభలలో కానీ ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మోడీ, అమిత్ షా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తులు రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని ఇంకా సవరణ చేయవలసిన అవసరం ఉందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కిచ్చపరిచే విధంగా మాటలు మాట్లాడుతున్నారు. కనుక సోదరులారా, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజల కోరిక మేరకు చిన్న రాష్ట్రాలు చేయాలని ఆర్టికల్ 3లో చెప్పిన మాట ప్రకారంగానే శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆకాంక్ష ఈరోజు నెరవేర్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగానికి అనుకూలంగా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ, స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, ఈరోజు నెహ్రూ గారు తదనంతరం శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత 20 సూత్రాల పథకం తెచ్చి భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ భూములన్నీ ఖాళీగా ఉన్న సమయంలో నిరుపేదలకు, దళితులకు, గిరిజనులకు, బడుగులకు, అట్టడుగున అనగారినటువంటి వర్గానికి పట్టాలిచ్చి హక్కులు కల్పించి దున్నుకొని ఇది దున్నుకునే వాడిదే భూమి అని చెప్పి వాళ్ళకు హక్కులు కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు.